ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలవలే? బీసీల దాని కొరకు ఎప్పుడన్నా అడిగినవా నువ్వు? ఓకే ఆచార్య గారు, రైట్, ఓకే ఆచార్య గారు, దీని మీద క్లారిటీ ఉండాలనేది నా అభిప్రాయం. మల్లేశ్వర్ గారు, రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి, అసలు బీసీ రిజర్వేషన్లు సాధ్యమా అనేటటువంటి ఒక క్వశ్చన్ దగ్గరే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆగిపోతున్నాం ఈ 42% రిజర్వేషన్ల విషయంలో. ఏమంటారు, ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనిలో చిత్తశుద్ధి కనిపిస్తుందా? విపక్షాలైతే చిత్తశుద్ధి లోపమే ఉందంటున్నాయిగా. ముందుగా ప్రాణంలో ఉన్నటువంటి మిత్రులకు మరి నమస్కారాలు. వాస్తవంగా ఇవాళ 42% రిజర్వేషన్ అనేది కొంత గందరగోళంగానే ఉన్నదనేది మనకు అవపడతాను. ఎందుకంటే గతంలో మరి ఉద్యోగ రిజర్వేషన్ల కోసం పార్లమెంటుకు బిల్లు పంపితే పార్లమెంట్ లో దాదాపుగా 5 నెలలు కావస్తున్నది. 5 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు దాన్ని ఆలిలేదు చూడలేదు అన్నట్టు దాని గురించి పట్టించినటువంటి పరిస్థితి కూడా మరి పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వంలో అనుసరించింది. దాని తర్వాత కొంతకాలం 3 నెలల తర్వాత అనుకుంటా ఎదురు చూసి ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం. ఆర్డినెన్స్ తెస్తే అక్కడ జరిగింది ఏంటంటే అది రాజ్భవన్ వేదికగా అది ఆర్డినెన్స్ దాన్ని ఆమోదం తెలిస్తే మనకు కొంత రిజర్వేషన్స్ కు అవకాశం ఉండే. అది కూడా ఏంటంటే మళ్ళా మరి వారు న్యాయ సలహాలు తీసుకొని ఏం చేస్తారేమో కానీ కొత్త అది కూడా రాష్ట్రపతికి కోట్లెట్టింది. ఇక్కడ రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక నిర్ణయం కనుక తీసుకొని బీజేపీ మేము బీసీలకు మేము చాలా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాయి కదా. కాబట్టి ఈ ఆర్డినెన్స్ ను ఇప్పటికైనా ఆపకుండా దాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొన్న శాసనసభ వేదికగా కూడా మరోసారి తీర్మానం చేసి దానికి జీవో తీసుకురావడం కొరకు ఫైల్ పంపడం. అది కూడా పోయి చేస్తే నిన్న మధ్యాహ్నము నుంచి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నటువంటి తీరును చూస్తే మొత్తము బీసీల బొక్కాలన్నా వెలుగులు మామూలుగా దిగేలుమని వెలిగినటువంటి పరిస్థితి. తీర చూసే వరకే అంటే ఇది బీసీ బిల్లు కాదు, 4 బిల్లులకు 2 బిల్లులు ఆమోదించింది కానీ అది బీసీ బిల్లులు కాదు అని చెప్పి, బీసీ రిజర్వేషన్ బిల్లులు కాదు అని చెప్పడంతో కొంత నిరాశ నిస్పృహలతోటి బీజేపీపై కొంత అసహనము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా బీసీలో నవ్వుపడి. ఇక్కడ మనము తేల్చుకోవాల్సింది కామారెడ్డి డిక్లరేషన్ లో మనకు ప్రధానంగా తీసుకున్నటువంటి అంశము కులగణన రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ అమలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే రీతిలో ఎక్కడ అంటే కొంత ఈ ప్రయత్నం చేయకుండానే ఎలక్షన్స్ పోతేనో లేకపోతే ఇంకేదో జరుగుతేనో కాంగ్రెస్ ని కొంత తప్పుపట్టే అవకాశం ఉండే. కానీ ఇక్కడ జరిగినటువంటి సత్సంగంలో కాంగ్రెస్ కొంత సేఫ్ గానే ఉంటున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. అయితే ఇప్పుడు ఇది జీవో రాకుండా ఆమోదం తెలపకుండా కానీ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఎన్నికలు కూడా జరపము అనడం కూడా ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. అవి జరిపితేనే కేంద్రం నుంచి నిధులు వస్తూ ఉంటాయి. ఆ రకంగా కూడా ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది కదా మల్లేశ్వర్ గారు. వాస్తవమే. అది అయితే 3,000 కోట్ల రూపాయలు ఇలా సెంట్రల్ లో ఆగితేనే రిజర్వేషన్స్ అమలు అయినా కాకపోయినా ఎన్నికలు నిర్వహిస్తే అవి రిలీజ్ అవుతాయి. పల్లెసీమలన్నీ కూడా మీకు చాలా ఇదిగా ఉంటాయనే దాని మీద కొంత ఉండే. కానీ ఇప్పుడు విపక్షాలు కాంగ్రెస్ అధికార పార్టీలు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు అదొక దేగ కళ్ళతో చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు రిజర్వేషన్స్ అమలు చేయకుండానే ఎన్నికలు పోతే కాంగ్రెస్ మోసం చేసిందని చెప్తారు. చేసినాక పోదామనుకుంటే ఇది కొంత ఇంకా జాప్యం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఒక రకంగా ఇది ప్రమాదకరమైనటువంటి అంశంగానే భావించాలి. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు ఎట్లా అయిందంటే ఇప్పుడు పెడతానంటే ఆశ కొడతానంటే పెడతానంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు 42% మనకు బండి సంజయ్ గారు మరి మంత్రి గారు చెప్తున్నాడు ఏంటంటే ఇది మేము
మేము ఇప్పటికిప్పటికీ 42% అమలు చేసి తీసుకొస్తాం. కానీ కండిషన్ ఏంటంటే వాళ్ళ ముస్లింస్ రిజర్వేషన్స్ ఎట్లా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు, అది లేకుండా ఉంటే నేను ఫైల్ ఆమోదించి పట్టుకొస్తా అని చెప్పి మాట్లాడింది. మరి సంజయ్ గారికి కూడా తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ లో కావచ్చు, తర్వాత అందుకు ఈ పర్టికులర్ గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లో ముస్లిం మైనార్టీస్ కి రిజర్వేషన్ ఉన్నదా లేదా అన్నది తీసుకుంటున్నారా లేదా. ఎందుకంటే మనకి ప్రధానంగా 10% లో దాదాపుగా ఎక్కువ తీసుకునేది కూడా ఓసీలో పేద అగ్రవర్ణాల వాటికంటే ఈడబ్ల్యూసీ లో మనకు మైనార్టీస్ మనకు అలా మైనార్టీస్ లో మన 2 రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకే దూరేకులను లేకపోతే ఇంకేదో మనకు బీసీ దారిలో ఉన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఇటువంటి పరిస్థితులు అంటే అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వడానికి తప్పేందనేది ముక్కుసూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. లేదు అట్లా కాదు వీళ్ళు కాదు అన్నప్పుడు నువ్వు పార్లమెంట్ లో ఉన్నది కదా, పార్లమెంట్ పంపిరు కదా, మీరు ఏం చేస్తారో చేయండి, ఏం రాస్తారో రాయండి, ఆ పొద్దుల్లో ఎంత ఇస్తారో ఇవ్వండి, ఎవరెవరికి ఎంత అనేది ఆయన మొత్తం 42% బీసీలకి ఇది ముస్లిం మైనార్టీలకు లేదు అనేదాన్ని రాష్ట్రం రాయండి. దాన్ని సంతోషించాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఏదేమైనా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఓకే మల్లేశ్వర్ గారు. రమేష్ గారు అసలు చిత్తశుద్ధి లేదు, కేవలం రాజకీయం చేయడం మాత్రమే ఉంది. చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష భేటీ నిర్వహించేవారు, ఎంపీలతో ఎప్పటికప్పుడు మాట్లాడేవారు. కేవలం ఏదో మేము ఒక బిల్లు తీసుకొచ్చామా, అసెంబ్లీలో చర్చించామా, దాన్ని కేంద్రం దగ్గరకు పంపించి కేంద్రం మీద నెపం నెట్టామా అన్న తరహాలో కాంగ్రెస్ వ్యవహారం ఉంది తప్పితే దీన్ని రాజకీయంగా వాడుకుని ఉపయోగించుకునే పనిలో ఉంది తప్పితే నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించేటటువంటి చిత్తశుద్ధి అనేది అసలు కాంగ్రెస్ పార్టీకి లేదు అనేది విపక్షాల ఆరోపణ. ఏం చెప్తారు? ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు మీరు? ఫస్ట్ థింగ్, వీళ్ళు ఒప్పుకోకపోయినా 42% కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రిజర్వేషన్ ఈ ఎన్నికల్లో ఉంటుంది. ఎలాంటి కామారెడ్డి డిక్లరేషన్ అదే చెప్పారా? మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పారా కామారెడ్డి డిక్లరేషన్ లో? ఇప్పుడు వినండి, 42% రిజర్వేషన్లు ఏ పార్టీలు ఎటువంటి అవకతవకలు వచ్చినా ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నా మాత్రం 42% కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అమలు చేస్తుంది. మా తరపు నుంచి మీరు రాజ్యాంగ పరంగా కానీ న్యాయ పరంగా కానీ ఏదైనా అడ్డంకులు వచ్చినప్పటికి కూడా మా ద్వారా రిజర్వేషన్ మీరు కూడా అనండి మీ నాయకులను. మేము కూడా 42% ఇస్తామని ఒక్క మాట మాట్లాడమనండి టిఆర్ఎస్ పార్టీని, బీజేపీని. ఆ రాజ్యాంగ పరిధిలో నుంచి, ఆ న్యాయ వ్యవస్థ నుంచి కాకుండా మేము చిత్తశుద్ధిగా మేము కూడా 42% ఇస్తాం, మేము ముందుకు వస్తాం, మేము మమ్మల్ని విలువండి అని ఒక మాట మాట్లాడతలేరు. ఏమైనా తప్పిదాలు తీసుడు, ఇది చేసినావు అది చేసినావు అని మాట్లాడడం తప్పితే మేము చేస్తాము మేము ఇస్తామని మాట మాట్లాడండి. మీ నాయకులు పోరాడండి, ఏమని చెప్పానండి. మేము ఇస్తామని చెప్పాము. ఈ రోజు నేను ఒక్కటే చెప్పాను, కామారెడ్డి మీటింగ్ లో ఇది డిక్లేర్ అయిపోతుంది. చూడండి వెయిట్, ఈ రోజు రిజర్వేషన్ అనేది మా ద్వారానే అమలు జరుగుతుంది. నిజాయితీగా మా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పు చేతల్లోనే ముందుకు వస్తున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ ఒకటి దేశ భవిష్యత్తును ముడిపడున్న ఈ పరిస్థితి, ఈ రాజకీయంగా ఎదుగుతూనే ఈ దేశం ఎప్పటి వరకు చేతులు కింద పెట్టి బిచ్చమెత్తుకునే పరిస్థితి కాదు. ఆర్థికంగా, రాజకీయంగా, అన్ని విద్యాపరంగా ఎదిగినాడే దేశం బాగుపడుతూనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు దేశ భవిష్యత్తు ముడిపడున్న ఈ సమస్యను మీరు సహకరించే విధానం మంచిగా లేదు. ఏమైనా ఎత్తిపడుచుడు, తప్పులు చేయడం కాదు. మీరు కూడా బీసీ నాయకులు, మనం ఎలా చేస్తే బాగుపడతామని దాని మీద మాట్లాడడం కాకుండా ఏమైనా కాదు. మీకు నువ్వు ఒక హాస్టల్ పెడితే మేము ఉచిత హాస్టల్ పెట్టినాం, ఉచిత స్కూల్ పెట్టినాం, ఆడ కూడా ఆఫీసర్ తప్పు చేస్తే ప్రభుత్వమే తప్పు చేసిందనే మాట మాట్లాడడం అది చిత్తశుద్ధి కాదు. ఎక్కడో ఏ మూలకు ఒక దగ్గర జరిగితే దాన్ని మనం రెక్టిఫై చేస్తున్నాం, కొట్లాడుతున్నారు, నాయకులు పోయి ఆపుతున్నారు. అది కాదు అక్కడ మాట్లాడే ప్రస్తావన. నువ్వు చదువుకుంటప్పుడు పురుగులు అరే ఎక్కడో దగ్గర జరుగుతుంటాయి. మా స్వార్థపరులు పైసల కోసం
విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి. విపక్షాలు అలాగే మాట్లాడతారు రమేష్ గారు విపక్షంలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతారు. మీరు విపక్షంలో ఉన్నా అలాగే మాట్లాడారు కదా. మీరు విపక్షంలో ఉన్నప్పుడు అటువంటి ఘటన జరిగితే మీరు అలా మాట్లాడకుండా ఎక్కడో చోట జరుగుతుంది, ప్రభుత్వాన్ని బదనాం చేయకూడదని అంటారా? ఈ సందర్భం కాదంటున్నా సార్. మనం బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు మేము ఒకటి చెప్పాము, ఉచిత స్కూళ్లు, ఉచిత హాస్టల్ ఎందుకు పెట్టాం, రిజర్వేషన్లు ఎందుకు పెట్టాం, ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా చేసుకుంటారండి. అదే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ బర్రెలు గొర్రెలు బీజేపీ ఏం చేస్తున్నది? కంప్యూటర్ యుగం ఇది. ఆషామాషి దేశం కాదు ఇప్పుడు భారతదేశం, ఉన్నత దేశాలకు సమతుల్యంగా పోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ పెడితే ఈ రోజు అధిక శాతం ఉన్న బీసీలను మన విద్యావంతులను చేస్తే, రాజకీయ పరంగా తీసుకొస్తే ఈ దేశ ఆర్థికంగా కాదు ఎక్కడ రాకెట్ యుగాన్ని మనం తీసుకొచ్చి ఛేదించిన ఉన్నత దేశాలకు. ఇంత థిక్కెస్ట్ పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా, ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నప్పుడు కూడా ఈ దేశాన్ని సమైక్యంగా తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మీరు అనుకోండి, మీరు ఇప్పుడు వచ్చి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చింది, బీజేపీ పార్టీ ఇప్పుడు స్వాతంత్రం గురించి మాట్లాడుతాడు మా బ్రదర్ నాగేందర్ గౌడ్ గారు. ఈ రోజు ఎటువంటి పరిస్థితి, ఒక ట్యాంకరు 100 మంది సోల్జర్స్ లేరు, ఇంగ్లీషులను బయటకు పంపించారు. ఎంత పోరాటం, ఎంత మంది చనిపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అటువంటి దేశాన్ని ఇప్పుడు అంచెలంచెలుగా ప్రగతి దేశ కంప్యూటర్ గా తీసుకొస్తే మేము హాస్టల్లో ఫుడ్ పెట్టలేదని మాట్లాడుతాం. ఇది కాదండి, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే ఈ దేశ ప్రగతి. రాహుల్ గాంధీ కోరుకునే సమస్యకు మీరు సహకరించాలి. మా పార్టీ లీడర్లు మేము మాట్లాడతాం, మేమందరం కూర్చుందాం. ఆ రాజకీయంగా ఆ న్యాయ వ్యవస్థగా ఏం జరిగినా పర్లేదు, మనం ఇస్తాం. ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది రమేష్ గారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన వాళ్ళు మీరే, అప్పుడు ఎందుకు ఇలాంటి హామీలు ఎందుకు అమలు చేయలేదు అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. ఎందుకు చేయాలండి? మీరు ఒకటి మీరు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఒక స్టెప్ ద్వారా ఒక స్టెప్. అంబేద్కర్ న్యాయ వ్యవస్థ న్యాయ నిపుణులు రాసిన విధానం లోపల రిజర్వేషన్ పెట్టాలి. కొంత వెట్టి చాకిరి జమీందారు విధానాలు ఇవన్నీ రద్దు అవ్వకుండా వస్తున్నాయి కదా. ఒకటనుకోండి, ఇప్పుడు కంప్యూటర్ రంగంకి వచ్చినాం. ఇప్పుడు కావాల్సింది అందరు విద్యావంతులు, ఎస్సీలు బీసీలు అగ్రకులాలు కూడా కావాల్సిందే. అందరు కూడా ఇలా విద్యావంతులు అయితే ఈ రోజు దేశ భవిష్యత్తు బాగుంటది. ఈ రోజు అగ్రరాజ్యంగా మన దేశం తయారైతుంది. ఈ రోజు మన చిన్న ప్రదేశం అయినప్పటికీ థిక్కెస్ట్ పాపులేషన్. మన దగ్గర మేధావులు ఎంతమంది అమెరికాలో, చైనాలో, జపాన్ లో, ఇంగ్లాండ్ లో, కెనడాలో పోయి చదువుతా ఉన్నారు. ఎంతమంది మేధావులు తయారైండ్రు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఎంతమంది ఇంజనీర్లు అయినరు. ఇలా ఆరోగ్య పరిస్థితి గాని, విద్యా విధానం లోపల గాని లోపుష్టిగా ఉంది. దాన్ని తీర్చిదిద్దే పరిస్థితిని తేవడానికి అందరం కృషి చేయాలి. ఈ రోజు రాజకీయంగా వచ్చేసరికి మా నాగేందర్ గౌడ్ గారు కూడా, మీ పొన్నం ప్రభాకర్ గారే ప్రోత్సహిస్తున్నప్పుడు మీరు సహకరించాలి కదా. మీ పార్టీ నాయకులు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పాలి.